Hello everyone. In this video we are going to talk about Accounting Standard 20 earning per share. So ఇది CA ఇంటర్ CMA ఇంటర్ వాళ్ళకి ఎస్పెషల్లీ యూస్ఫుల్ అవుతుంది. CA ఫైనల్లో కూడా ఇలాంటి సమ్స్ 1 or 2 వస్తాయి. సో కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవడానికి ఎవరైనా చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే జనరల్గా ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ పైన మనకు థియరిటికల్గా కానీ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్గా కానీ రావు, జనరల్గా అయితే రావు, న్యూమరికల్గానే వస్తాయి. సో ఒక 4-5 సమ్స్ ఉంటాయి. ఆ 4-5 సమ్స్ చేస్తే ఈ చాప్టర్ మన కంఫర్ట్లో మన స్కోప్లోకి వచ్చేస్తుంది. బట్ ఒక చిన్న విషయం ఏంటి అంటే కొన్ని కాన్సెప్ట్స్ని క్లియర్గా చేసుకొని సమ్స్ చేస్తే క్వశ్చన్లో కొంచెం ట్విస్ట్ ఇచ్చినా కానీ మనం చేయగలుగుతాం. సో ఇవాళ వీడియోలో నా ఉద్దేశం ఏంటి అంటే కొన్ని కాన్సెప్ట్స్ని టచ్ చేస్తూనే కొన్ని క్వశ్చన్స్ని కూడా మనం సాల్వ్ చేద్దాం. బట్ ఎట్ ద సేమ్ టైం 50% ఆఫ్ ద టైం మనం కొంచెం కాన్సెప్ట్స్ని క్లారిఫై చేసుకోవడంలో పెడదాం. ఒక 50% క్వశ్చన్స్ని అక్కడ ఆల్రెడీ ఆన్సర్ చేసే ఉంటాయి, బట్ అవి అలాగే ఎందుకు వచ్చాయి అంటే మనం ఏవైతే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ ప్రకారమే ఆ సమ్స్ అలా అవుతున్నాయా లేవా కూడా చూద్దాం. సో లెట్ స్టార్ట్. సో యాజ్ యూ సెడ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 20 ఎర్నింగ్ పర్ షేర్. ఎవరైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు డెఫినెట్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినందుకు, ఆ కంపెనీలో కొంచెం రిస్క్ తీసుకున్నందుకు నాకు ఒక్కొక్క షేర్ పైన ఎంత అర్న్ చేశానో నాకు తెలియాలని అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారు. ఎస్, డివిడెంట్ కొంచెం ఎక్కువ డిక్లేర్ చేయొచ్చు, తక్కువ డిక్లేర్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్. మేనేజ్మెంట్ కానీ బోర్డు కానీ ఒక డిసిషన్ తీసుకోవచ్చు, ఇప్పుడే మనకి ఎక్కువ డివిడెంట్స్ వద్దులే, తర్వాత మనం డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ఉన్న రిజర్వ్స్ని అలాగే పెట్టుకొని రీటైన్ చేసుకొని వేరే ప్రాజెక్ట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటాం అంటే ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ క్లియర్గా ఏం చెప్తుందంటే ఎస్, డివిడెండ్ పర్ షేర్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుండొచ్చు, అది మీ కరెక్ట్ పర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేయకపోవచ్చు, కానీ మీకు ఒక పర్టికులర్ ఇయర్లో, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఎంత అర్న్ చేశారు, ఆ అర్న్ చేసింది ఒక్కొక్క షేర్కి ఎంతనో నాకు క్లియర్గా మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మీ P&Lలో ఆన్ ద ఫేస్ స్టార్టింగ్లో అంటే P&L మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత ఎండింగ్లోనే క్లియర్గా ఎర్నింగ్ పర్ షేర్ ఎంతో నాకు తెలియాలి. బీట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒక కంపెనీకి మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేస్తున్నా సరే ఈ ఎర్నింగ్ పర్ షేర్ని మీరు చూపించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మీరు కన్సాలిడేట్ చేస్తున్నారంటే మీ ఎంటిటీ ఇంకొక ఎంటిటీ రెండింటిని కలిపి మీరు కన్సాలిడేట్ చేస్తున్నప్పుడు కూడా ఎర్నింగ్ పర్ షేర్ ఏందో కూడా క్లియర్గా చూపించాల్సిన అవసరం వస్తుంది. ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, ఒకటి బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్. బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటి అంటే కంపెనీలో ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అది న్యూమరేటర్లో ఉంటుంది. డినామినేటర్లో ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు అంతవరకు మాత్రమే ఉంటుంది. ఆ ఈక్విటీ ఎప్పుడు రేస్ చేశారు, ఇయర్ స్టార్టింగ్లో ఈక్విటీ రేస్ చేసి ఉండొచ్చు, ఇయర్ ఎండింగ్లో ఈక్విటీ రేస్ చేసి ఉండొచ్చు, డ్యూరింగ్ ద పీరియడ్ బైబ్యాక్ అయి ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా బోనస్ షేర్స్ ఇష్యూ చేసి ఉండొచ్చు, షేర్ స్ప్లిట్ అయి ఉండొచ్చు, షేర్స్ కన్సాలిడేట్ అవుతుండొచ్చు, లేదంటే ఇంకేదైనా విషయంలో వారెంట్స్ ఇష్యూ చేసి ఉండొచ్చు. ఇవేవి కన్సిడర్ చేసుకోకుండా ఒక ఇయర్లో మీ P&Lలో మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది న్యూమరేటర్లో పెట్టి ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని చెప్పి పెడతాం. కింద డినామినేటర్లో నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అని పెడతాం. సో ఇందులో ఎక్కువ ఏం ట్విస్ట్ లేదు, దీనివల్ల రియల్ పిక్చర్ కూడా కనిపించట్లేదు. ఇంకొకటి ఉంటుంది మనకు డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ అని. సో డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ అంటే పొటెన్షియల్గా ఎవరెవరైతే ఈక్విటీగా కన్వర్ట్ అవ్వచ్చు అంటే ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కొన్ని ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ప్రిఫరెన్స్ షేర్స్ పైన ఎవ్రీ ఇయర్ మనము డివిడెండ్ డిక్లేర్ చేస్తాం. కొన్ని క్యూములేటివ్ డివిడెండ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి, కొన్ని నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే డివిడెండ్ డిక్లేర్ చేయలేని పరిస్థితిలో ఉందో కంపెనీ ఒక్కోసారి వాళ్ళకు ఆఫర్ చేస్తుంది, నేను మీకు 3 years నేను కంటిన్యూస్గా డివిడెండ్ డిక్లేర్ చేయకపోతే ఐ విల్ కన్వర్ట్ యువర్ ప్రిఫరెన్స్ షేర్ ఇంటూ ఈక్విటీ అని చెప్పి. అంటే ఇట్ ఈజ్ ఏ కండిషనల్ అపాన్ నాన్ పర్ఫార్మింగ్ ద ఆబ్లిగేషన్ బై ద కంపెనీ. సో కంపెనీ ఎప్పుడైతే అలా డిఫాల్ట్ అవుతుందో ఆ డివిడెండ్ మొత్తం కాస్త ఈక్విటీగా కన్వర్ట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్లో ఏవేవైతే ఈక్విటీగా కన్వర్ట్ అవ్వచ్చో మీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ప్రకారము ఏవైతే అవ్వచ్చో అవన్నీ పొటెన్షియల్. అందుకే మనం పొటెన్షియల్గా ఏవైతే డైల్యూట్ అవ్వబోతున్నాయో వాటన్నిటిని కూడా తీసుకోబోతున్నాం. ఇవన్నీ కొంచెం థియరిటికల్గా అర్థం కాకపోయినా మనం నంబర్స్తో చేసేటప్పుడు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రియల్ టాపిక్. So just introduction, and as I already said we are going to use only ICA material. So ఇందులో మళ్ళీ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ పర్చేస్ చేయాలి అలాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు. మన ఇన్స్టిట్యూట్లో ఉన్న క్వశ్చన్స్ చాలా బాగుంటాయి, సమ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అన్ని క్లారిటీగా ఉంటాయి, కాబట్టి ఇక్కడ నుంచే చేస్తున్నాను. సో డైరెక్ట్లీ యూ కెన్ వాచ్ అండ్ get the benefit of this video.
ఇది మనకు అంతగా అవసరం లేదు. సో బేసిక్ డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఏంటి, బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ అని చెప్పి కొంచెం థియరిటికల్గా చెప్పారు. నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ అది అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. డైరెక్ట్గా మీరు సమ్స్తో చేసేటప్పుడు మీకు అది అర్థమైపోతుంది. కాకపోతే ఒక చిన్నగా మనకు తెలుసుకోవాల్సిన ఒకటి ఏంటి అంటే, కొంచెం దీన్ని పైకి తీసుకెళ్ళి జూమ్ ఇన్ చేస్తే కొన్ని టర్మ్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఒక సమ్ చేసేసాము, ఎగ్జామ్లో రాసేసాము అనే కాకుండా ఏం చేస్తున్నామో ఎందుకు చదువుతున్నామో కూడా మనం తెలుసుకోవడం మనకు అవసరం, బీయింగ్ ఇన్ ఏ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్. సో విల్ జస్ట్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. సో ఫస్ట్ ఈక్విటీ షేర్ అంటే ఏంటి? ఈక్విటీ షేర్ అంటే ఏదైతే ప్రిఫరెన్స్ షేర్ కాదో అది ఈక్విటీ షేర్ అవుతుంది. సో ఈక్విటీ షేర్కి ప్రత్యేకంగా డెఫినేషన్ ఏం లేదు. అంటే ఎవరైతే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరైతే లాస్ట్లో ప్రాఫిట్స్ తీసుకుంటారో వాళ్ళని మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాము. తర్వాత మనకు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనేది కూడా కొంచెం అవసరము. ఎందుకు అవసరం వస్తుందంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎస్పెషల్ ఇది CA ఫైనల్ స్టూడెంట్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రకారం మీకు ఏవేవైతే పొటెన్షియల్గా మీకు డైల్యూట్ అవ్వబోతున్నాయో అక్కడ ఈ కాన్సెప్ట్ అవసరం వస్తుంది. ఏంటి అంటే ఇట్స్ ఎనీ కాంట్రాక్ట్ దట్ గివ్స్ రైస్ టు బోత్ ఏ ఫైనాన్షియల్ అసెట్ ఆఫ్ వన్ ఎంటర్ప్రైజ్ అండ్ ఫైనాన్షియల్ లయబిలిటీ ఆర్ ఈక్విటీ ఆఫ్ అనదర్ ఎంటర్ప్రైజ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక కంపెనీ, మీరు ఒక కంపెనీ అనుకుందాం. ఓకే, సో మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారంటే అది నాకు ఈక్విటీ అయింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అన్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్. ఓకే, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఓకే, సో అదే అంటున్నాడు, ఒక వన్ పార్టీకి ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ లయబిలిటీ ఆర్ ఫైనాన్షియల్ ఆర్ ఈక్విటీ షేర్. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి, మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అంటే అది నాకు, నేను నా బ్యాలెన్స్ షీట్లో ఎక్కడ చూపించుకోవాలి, ఈక్విటీలో చూపించుకోవాలి. అంటే నా ఒక ఎంటిటీకి అది ఒక ఈక్విటీ అవుతుంది. కానీ ఇంకొక ఎంటిటీ అంటే ఇంకొక అదర్ పార్టీకి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి అది ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక లోన్, నాకు డబ్బులు అవసరం వచ్చిందని చెప్పి ఐ వాంట్ టు రేజ్ సమ్ లోన్. ఓకే, సో ఐఎమ్ రేజింగ్ సమ్ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ ఆర్ ఫ్రమ్ యూ ఓన్లీ. సో ఇప్పుడు నేను ఆ లోన్ తీసుకున్నప్పుడు ఈజ్ ఇట్ మై ఈక్విటీ? ఇట్స్ నాట్ మై ఈక్విటీ, ఇట్ ఈస్ మై ఫైనాన్షియల్ లయబిలిటీ. సో ఫర్ వన్ పార్టీ నేను నా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఫైనాన్షియల్ లయబిలిటీగా చూపించుకుంటాను. మీరు ఎలా చూపించుకుంటారు? ఫైనాన్షియల్ అసెట్గా చూపించుకుంటారు. సో ఇప్పుడు ఈ డిస్కషన్లో మీరు ఏం సారాంశం తీయొచ్చు, నేను ఈక్విటీగా చూపించుకున్నా పర్లేదు, నేను లయబిలిటీగా చూపించుకున్నా పర్లేదు, అది ఇట్ డిపెండ్స్ అపాన్ ద రిసీవర్ ఆఫ్ ద మనీ. రిసీవర్ కొన్ని కండిషన్స్ని బట్టి అది డిసైడ్ చేస్తాడు, అది ఫైనాన్షియల్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంటా లేకుంటే ఫైనాన్షియల్ లయబిలిటీ అని చెప్పి. కానీ మీరేం చేస్తారు, నేను ఎలా క్లాసిఫై చేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఐఎమ్ క్లాసిఫైయింగ్ యూ విల్ కంటిన్యూ టు షో ఇట్ యాజ్ ఏ ఫైనాన్షియల్ అసెట్. ఓకే, సో ఇది కొంచెం ఫైనల్ లెవెల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్, ఇంటర్మీడియట్ వాళ్ళు దీన్ని లైట్ తీసుకోవచ్చు కూడా. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ అసెట్ అనే వర్డ్స్ మనకు అక్కడక్కడ వస్తుంటాయి, దాన్ని ఏందో చూద్దాం. ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటి అంటే, ఇఫ్ యూ హ్యావ్ ఏ క్యాష్ ఇన్ యువర్ బ్యాంక్, మీకు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంది అంటే దట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ అసెట్. ఆర్ ఎనీ కాంట్రాక్ట్ దట్ గివ్స్ రైస్ టు రిసీవ్ క్యాష్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ అసెట్ ఫ్రమ్ అనదర్ ఎంటర్ప్రైజ్. అంటే మీనింగ్ ఏంటి, దెర్ ఈజ్ వన్ కాంట్రాక్ట్, ఆ కాంట్రాక్ట్ వల్ల నాకు డబ్బులు రాబోతున్నాయి ఫ్యూచర్లో అంటే దట్ విల్ బికమ్ మై కాంట్రాక్చువల్ రైట్. ఐ మీన్ కెన్ సే ఫైనాన్షియల్ అసెట్. అంటే ఫ్యూచర్లో నాకు క్యాష్ వచ్చేది ఏదైనా, ఇప్పుడు ఒకటి నేను నా గూడ్స్ని క్రెడిట్లో సేల్ చేశాను, క్రెడిట్లో సేల్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఏ కాంట్రాక్ట్, రైట్? సో దట్ కాంట్రాక్చువల్ రైట్ ఈస్ గివింగ్ మీ ఏ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో. ఫ్యూచర్లో నాకు క్యాష్ వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంట్రాక్చువల్ రైట్ టు రిసీవ్ క్యాష్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ అసెట్ ఫ్రమ్ ద అనదర్ పార్టీ. సో అది నాకు ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా ఇలాంటి కాంట్రాక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని చెప్పి. సో అది కూడా ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ ఏ రైట్ టు రిసీవ్ క్యాష్ ఆర్ సమ్ అదర్ ఫైనాన్షియల్ అసెట్. ఇక్కడ ఏమంటాడంటే ఏ కాంట్రాక్చువల్ రైట్ టు ఎక్స్చేంజ్ ఎ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ విత్ అనదర్ ఎంటర్ప్రైజ్ అండర్ కండిషన్స్ దట్ ఆర్ పొటెన్షియల్లీ ఫేవరబుల్ అంటున్నాడు. అంటే నాకు కాల్ ఆప్షన్ ఉంది, నాకు కావాలనుకుంటేనే, అంటే నాకు ఆ కాల్ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే బెనిఫిట్ అనుకుంటేనే నేను ఎక్సర్సైజ్ చేస్తాను. సో దట్ ఈజ్ ఆల్సో ఏ ఫైనాన్షియల్ అసెట్. సో ఫైనాన్షియల్ లయబిలిటీ అంటే దానికి అపోజిట్గా ఉంటుంది, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఈ టాపిక్కి దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వీ విల్ బీ ఫోకసింగ్ మోర్ ఆన్ ద పొటెన్షియల్ ఈక్విటీ షేర్. పొటెన్షియల్ ఈక్విటీ షేర్ అనేది ఇందాక ఇంట్రొడక్షన్లో లైట్గా చెప్పాను.
పొటెన్షియల్ ఈక్విటీ షేర్ అంటే ప్రస్తుతానికి ఈక్విటీ షేర్ కాకపోవచ్చు, కానీ దీనికి పొటెన్షియల్ ఉంది, రేపటి రోజు ఈక్విటీ షేర్గా కన్వర్ట్ అయ్యేది. సార్ ఏం చెప్పాలనుకుంటున్నా కొంచెం సింపుల్ లాంగ్వేజ్లో చెప్పండి అంటే, ఇప్పుడు నేను P&L ప్రిపేర్ చేశాను. P&L ప్రిపేర్ చేసినప్పుడు నాకు ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అల్టిమేట్ ప్రాఫిట్ ఒక 10 lakhs వచ్చింది. క్లియర్ రైట్? సో నాకు ప్రాఫిట్ 10 lakhs వచ్చింది. నా దగ్గర ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు అంటే నా బ్యాలెన్స్ షీట్లో ఒక 1 lakh మెంబర్స్ ఉన్నారు. సో నేనేం చెప్తాను, ఒక్కొక్క షేర్కి 10 rupees వచ్చిందని చెప్తాను. ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఐఎమ్ డ్రాయింగ్ మై ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ and I got a profit of 10 lakh rupees for that particular period. Okay, I have 1 lakh equity shareholders. So I can say each person is eligible or has earned a profit of 10 rupees on his share. So 10 rupees వచ్చింది ఒక్కొక్క షేర్ పైన అని చెప్పి. ఇది నా బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఈక్విటీ షేర్ హోల్డర్స్ ప్రస్తుతానికి. కానీ డ్యూరింగ్ ద పీరియడ్ నేను ESOPs ఇచ్చేసాను, ఎంప్లాయీస్కి నేను షేర్స్ ఇచ్చేస్తాను. ఏమని, ఫ్యూచర్లో మీరు 3 years ఉన్న కంపెనీతో మీరు వర్క్ చేస్తే యూ విల్ బీ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ది షేర్స్ అని చెప్పేసి. లేదంటే ఇంకేదో ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఎంటర్ అయ్యాను ఏదో బ్యాంక్ తోటి. ఏం చెప్పాను, నేను నీ దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నాను, ఏ రోజైతే నేను ఇంట్రెస్ట్ నీకు కంటిన్యూస్గా 6 months కట్టలేకపోతానో, లేకపోతే నేను ఫైనాన్షియల్గా డిఫాల్ట్ అవుతానో, అప్పుడు నా కంపెనీలో నీకు 20% స్టేక్ ఇచ్చేస్తానని చెప్పేసి ఇంకెక్కడో ఎక్కడో ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ చేశాను. లేదంటే బిజినెస్ కాంబినేషన్లో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది, అది కొంచెం ఫైనల్ లెవెల్లో ఉంటుంది. సో ఫ్యూచర్లో నా పర్ఫార్మెన్స్ని బట్టి నేను నీకు కొన్ని రకాల షేర్స్ ఇస్తాను అంటున్నానంటే దే ఆర్ ఆల్ హ్యావింగ్ ఎ పొటెన్షియల్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ. ఈ రోజు వాళ్ళు ఈక్విటీ షేర్ హోల్డర్స్ కాదు, కానీ రేపటి రోజు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవ్వచ్చు. అవి ఇన్స్టెన్సెస్ ఇక్కడగా ఉన్నాయి. అగైన్ ఇది కాన్సెప్చువల్గా చాలా ఇంపార్టెంట్, జస్ట్ నంబర్స్ పైన ఫోకస్ చేయకండి. ఓకే, సో ఐమ్ కంటిన్యూ టు సే దట్. యా, సో పొటెన్షియల్ ఈక్విటీ షేర్ అంటే ఒకసారి చూద్దాం. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్ దట్ ఆర్ కన్వర్టబుల్ ఇంటూ ఈక్విటీ షేర్స్. సో నేను లోన్ ఇచ్చాను ఆర్ డెట్ రేజ్ చేశాను పబ్లిక్ దగ్గర నుంచి. నేనేమన్నాను, 5 years తర్వాత ఒక డెట్కి ఒక ఈక్విటీ షేర్ ఇష్యూ చేస్తా అని చెప్పంటున్నాను. ఇప్పుడు నా బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి చూస్తే దే విల్ బి డెట్ ఓన్లీ. నాకు లైబిలిటీలోని ఫైనాన్షియల్ లైబిలిటీగానే కనిపిస్తుంది, నాకు ఈక్విటీగా కనిపించదు. ర్యాండమ్గా ఒకటి చూపెడతాను. దిస్ ఈజ్ మై బ్యాలెన్స్ షీట్, అజ్యూమింగ్ ఇట్ ఈస్ మై లైబిలిటీస్. ఇక్కడంతా నా ఈక్విటీ పోర్షన్, ఇక్కడంతా లాంగ్ టర్మ్ డెట్, షార్ట్ టర్మ్ డెట్. ప్రస్తుతానికి నేను ఒక లోన్ రేజ్ చేశాను, డెట్ రేజ్ చేశాను, ఇది ఇక్కడే ఉంది. కానీ వాళ్ళకి కండిషన్ ఏం చెప్పాను, 2-3 years తర్వాత లేకపోతే 5 years తర్వాత ఐ విల్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఈక్విటీ అని చెప్పి. అంటే ప్రస్తుతం ఉన్న లోన్ని ఫ్యూచర్లో నేను ఈక్విటీకి కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నాను, కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 1 lakh మెంబర్సే ఉన్నారా, ఇక్కడ 1 lakh మెంబర్సే ఉన్నారు. అంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చినా 1 lakh మెంబర్సే తింటున్నారు. కానీ రేపటి రోజు వీళ్ళు కూడా కన్వర్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్, వీళ్ళు కూడా ఒక 1 lakh మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. సో వీళ్ళు కూడా 1 lakh ఈక్విటీగా కన్వర్ట్ అయిపోతే నౌ 10 lakhs డివైడెడ్ బై 1 lakh అవ్వదు, 10 lakh డివైడెడ్ బై 2 lakh అయిపోతుంది. ఈ ఎర్నింగ్ పర్ షేర్ 10 rupees కాస్త 5 rupees అయిపోతుంది. ఎలా అంటే ప్రస్తుతం ఉన్న ప్రాఫిట్ ఏదైతే ప్రాఫిట్ ప్రస్తుతం నేను ఎర్న్ చేస్తున్నానో ప్రాఫిట్ నేను ఫ్యూచర్ కూడా ఎర్న్ చేశాను అనుకుందాం, వితౌట్ ఎనీ డిఫరెన్స్ ఇన్ మై పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్. ఈ పర్ఫార్మెన్స్ ఇలాగే పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాను అనుకుందాం. సో నెక్స్ట్ ఇయర్లో ఈ లాంగ్ టర్మ్ డెట్ కాస్త ఈక్విటీగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే నా 1 lakh ఈక్విటీ కాస్త 2 lakh ఈక్విటీ అయిపోతుంది. వీళ్ళందరూ వచ్చి నాకు కావాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాఫిట్లో షేర్ అడుగుతారు. అంటే ఒక్కొక్కరికి 5 rupees మాత్రమే వస్తుంది. అంటే 1 lakh డివైడెడ్ 10 lakh డివైడెడ్ బై 2 lakh అవుతుంది, రైట్? సో ఒక్కొక్కరికి 5 rupees వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ప్రస్తుతానికి నా బ్యాలెన్స్ షీట్లో వాళ్ళు డెట్గానే ఉన్నారు, కానీ ఫ్యూచర్లో వాళ్ళు ఈక్విటీగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే దట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ ఈక్విటీ అంటాం. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ పాయింట్. సెకండ్, షేర్ వారెంట్ అంటే కూడా లైక్ వీఆర్ గివింగ్ ఎ రైట్ టు దెమ్ టు ఎక్సర్సైజ్ సర్టన్ షేర్స్. కొంతమందికి వారెంట్స్ ఇచ్చేస్తున్నాం, మీరు కావాలనుకుంటే షేర్స్ని ఎక్సర్సైజ్ చేసుకోండి అని చెప్పి. సో ప్రస్తుతానికి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోలేదు, కానీ రేపటి రోజు చేసుకోవచ్చు.
సో ఇంకొకటి స్టాక్ ఆప్షన్స్, ఎంప్లాయీస్కి స్టాక్ ఆప్షన్స్ ఇస్తాము. మీరు ఇది వెస్టింగ్ పీరియడ్, ఇది ఆ పీరియడ్, ఇది ఈ కండిషన్, ఆ కండిషన్, పర్ఫార్మెన్స్ ఇంత కావాలి, కంపెనీ పర్ఫార్మెన్స్ ఎంత అవుతాయి, మా కంపెనీ నెట్వర్త్ ఎంత అవుతాయి, లేకపోతే మా కంపెనీ షేర్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, అది ఈ రేట్కి రీచ్ అవుతాయి, అట్లా రకరకాల స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ ఉంటాయి. అట్లా నేను మా ఎంప్లాయీస్కి స్టాక్ ఆప్షన్ ప్లాన్ని నేను అనౌన్స్ చేశాను అంటే దెర్ ఇస్ అ పొటెన్షియల్ దట్ దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? సో అవి కూడా నాకు పొటెన్షియల్ ఈక్విటీగానే వచ్చేస్తాయి. ఇంకొకటి షేర్స్ విచ్ వుడ్ బి ఇష్యూడ్ అపాన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ సర్టన్ కండిషన్స్. ఇందాక చెప్పానా, బిజినెస్ కాంబినేషన్లో కావచ్చు, లేదంటే ఒక బ్యాంకర్ తోటి, ఒక లెండర్ తోటి ఒక కాంట్రాక్ట్ నేను ఎంటర్ అవుతున్నాను, ఫ్యూచర్లో నా పర్ఫార్మెన్స్ డిఫాల్ట్ అవుతే కానీ, లేకపోతే ఇంకేదో కండిషన్ వల్ల కానీ అది మీట్ అవుతే నేను నా షేర్స్లో నేను ఒక 1 lakh షేర్స్ ఇస్తాను, లేకపోతే 10% షేర్స్ ఇస్తాను, అలా చెప్తే దట్ ఈస్ ఆల్సో యువర్ కాంట్రాక్చువల్. అంటే అది ఒక ఫ్యూచర్ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంది. మనం దాన్ని కంటింజెంట్లీ ఇష్యూబుల్ షేర్స్ అని అంటాం. అంటే ఫ్యూచర్లో ఏదో ఒక కండిషన్ పెట్టుకున్నాము, ఆ కండిషన్ మీట్ అయినప్పుడు, సక్సీడ్ అయినప్పుడు, ఆర్ ఫెయిల్ అయినప్పుడు, వాట్ ఎవర్ ఆ కండిషన్ కంప్లీట్ అయినప్పుడు ఐ విల్ బి ఇష్యూయింగ్ సర్టన్ షేర్స్ టు దెమ్. సో అది కూడా నాకు పొటెన్షియల్ ఈక్విటీలోనే వచ్చేస్తుంది. ఇట్లా అడ్డం పోయింది ఇది. ఓకే, సో దట్స్ ఫైన్. ఐ డోంట్ నో హౌ టు ఆపరేట్ దిస్ ఆల్సో. సో అది మనకి పొటెన్షియల్ ఈక్విటీలో వచ్చేసాయి. పార్ట్లీ పేడ్ షేర్స్ వేర్ ద హోల్డర్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు డివిడెండ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ పొటెన్షియల్ ఈక్విటీ. అంటే కొన్నిసార్లు కాదు, మెజార్గా ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఫుల్లీగా ఇప్పుడు ఒక షేర్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంది, 10 రూపీస్లో ఓన్లీ 5 రూపీసే పేడప్, అంటే అది పార్ట్లీ పేడప్ షేర్ అంటాం. సో ఆ పార్ట్లీ పేడప్ షేర్ పైన డివిడెంట్ వస్తుందంటే జనరల్గా రాదు. సపోజ్ రాదు అనుకుందాం, ఇఫ్ ద షేర్ హోల్డర్ ఇస్ నాట్ ఎలిజిబుల్ టు బి పేడ్ యాజ్ అ డివిడెంట్ ఫర్ ద పార్ట్లీ పేడప్ షేర్, దట్ విల్ బీ ఏ పొటెన్షియల్ ఈక్విటీ. అంటే నా దగ్గర చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. దిస్ ఈజ్ మై ఈక్విటీ. ఎలా ఉంది అంటే 1 lakh మెంబర్స్ ఉన్నారు, 10 రూపీస్కి 10 రూపీస్ పేడప్. ఇంకొక 1 lakh ఉన్నారు, అంటే ఇది ఒక సెకండ్ స్టేజ్ అనుకుందాం, ఇందులో ఓన్లీ 5 రూపీసే పేడప్. అంటే ఇఫ్ దీస్ పార్ట్లీ పేడ్ షేర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద డివిడెంట్, వాళ్ళు డివిడెంట్కి ఎలిజిబుల్ అవుతే మామూలుగా నీకు ఒక నార్మల్ క్యాలిక్యులేషన్లోనే దాన్ని ఈక్వలెంట్ నెంబర్గా కన్వర్ట్ చేసేసి ఈ అర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్వశ్చన్స్లో ఉన్నాయి, అక్కడ నేను అప్లై చేస్తాను. కానీ ఇఫ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ డివిడెంట్, అంటే వాళ్ళకి డివిడెంట్ నువ్వు పార్ట్లీగానే పే చేస్తావు, ఫుల్లీగా పే చేయలేదు కాబట్టి నీకు డివిడెంట్ నేను ఇవ్వను అని అంటే దే విల్ బికమ్ పొటెన్షియల్ ఈక్విటీ. యా, సో ఇంకా కొన్ని కాన్సెప్చువల్గా చెప్తాను, ఎక్కడైనా మీకు సడన్గా వచ్చినా కానీ యూ విల్ బీ ఏబుల్ టు సీ దిస్. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఉంది. ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు కంపెనీస్కి ఈక్విటీ మనం బుక్లో చెప్పుకున్నట్టుగా ఒకటేసారి ఈక్విటీ రేస్ చేయరు కదా. ఇప్పుడు ఈ ఇయర్లో ఒక రకమైన ఫస్ట్ క్లాస్ అని చెప్పి ఒకసారి ఈక్విటీ రేస్ చేస్తారు, కొన్ని రోజుల తర్వాత డిఫరెంట్ డినామినేషన్లో డిఫరెంట్ ఫేస్ వాల్యూతో ఇంకోసారి రేజ్ చేస్తారు, డిఫరెంట్ రైట్స్ తోటి ఇంకోసారి చేస్తారు. అట్లా మీకు 3-4 టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఉన్నాయి అనుకుందాం, అంటే 3-4 క్లాసెస్ ఆఫ్ ఈక్విటీ ఉంది అనుకుందాం. మీ ఈ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఆ 3-4 డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే నాకు డిఫరెంట్ రైట్స్ ఉన్నాయి, మీకు డిఫరెంట్ రైట్స్ ఉన్నాయి. మన ఇద్దరిని క్లబ్ చేసి ఇది ఎర్నింగ్ పర్ షేర్ అని చెప్పి వాళ్ళు చెప్పలేరు. నా క్లాస్ మొత్తం అంటే నాది ఒక నేను ఫస్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు మాకు డిఫరెంట్ రైట్స్ తోటి డిఫరెంట్ డినామినేషన్తో వచ్చింది, దానికి సపరేట్గా చేయండి. మీకు 4-5 ఇయర్స్ తర్వాత మీకు కూడా షేర్స్ ఇష్యూ చేస్తారు, అది డిఫరెంట్ రైట్స్ డిఫరెంట్ కండిషన్స్ తోటి, దాన్ని ఒకసారి సపరేట్గా ఎర్నింగ్ పర్ షేర్గా చూపించుకోండి అని చెప్పి చెప్తున్నాను. దిస్ ఆల్సో లిటిల్ ఇంపార్టెంట్. యా, సో ఒకసారి చిన్నగా రీక్యాప్ చేసుకుందాం. మనము ఏం చెప్తున్నామో ఎర్నింగ్ పర్ షేర్లో
ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అది న్యూమరేటర్లో ఉంటుంది. సో ప్రాఫిట్స్ అవైలబుల్ అంటే ఏమేమి తీసుకోవాలి? సో వెన్ వీఆర్ సేయింగ్ ప్రాఫిట్స్ అవైలబుల్, ఇది న్యూమరేటర్, కింద వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అది కొంచెం మెల్లిగా దాన్ని స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికి మనం న్యూమరేటర్ పైన ఉన్నాం. న్యూమరేటర్లో ఏవేవి తీసుకోవాలని చెప్పి. సో ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే మీనింగ్ ఏంటి? మనకు కంపెనీలో ఉండే ఎంప్లాయీ శాలరీ కావచ్చు, జనరల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, సేల్స్ ఎక్స్పెండిచర్ కావచ్చు, కాక్స్ కావచ్చు, పర్చేజెస్ కావచ్చు, అన్ని రకాల ఎక్స్పెండిచర్స్ వెళ్ళిపోయిన తర్వాత కంపెనీకి డివిడెండ్స్, ఏదైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అనుకుందాం, బ్యాంకుకి ఇంట్రెస్ట్ కడతారు, డెట్స్ ఉన్నాయి అనుకుందాం, దానిపైన ఇంట్రెస్ట్ కడతారు, అంటే ఫైనాన్స్ ఛార్జ్గా వెళ్ళిపోతుంది. సో ఈ కాస్ట్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత దెన్ ఏమైనా ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి అనుకుందాం, ప్రిఫరెన్స్ షేర్స్ పైన వాళ్ళకి డివిడెండ్ పే చేయాలి కదా, ప్రిఫరెన్స్ డివిడెంట్. ఆ డివిడెండ్స్ కూడా డిక్లేర్ చేసిన తర్వాత లాస్ట్కి ఏదైనా మిగిలితే దాన్ని మనం ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాం. అంటే ఇది లాస్ట్ స్టేజ్. ట్యాక్సేషన్ కూడా వెళ్ళిపోతుంది, ప్రిఫరెన్స్ డివిడెంట్ వెళ్ళిపోతుంది, ఫైనాన్స్ ఛార్జ్ వెళ్ళిపోతుంది, ఆబ్వియస్లీ ఇంకా వేరే ఖర్చులు అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్. కానీ ఇందులో కూడా ఒక్కొక్కసారి ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అని ఉంటాయి, ఎక్సెప్షనల్ ఐటమ్స్ అని ఉంటాయి. వాటిని తీసుకోవాలా వద్దా అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, సో ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ని తీసుకోవాలంటే ఎస్, మనం ట్యాక్స్ ఎక్స్పెన్స్ని తీసుకుంటాం. దాని మీనింగ్ ఏంటి? ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ని డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన దానిపైనే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. తర్వాత ఎక్సెప్షనల్ ఐటమ్స్. సో ఎక్సెప్షనల్ ఐటమ్స్ అంటే ఎప్పుడో కానీ జరిగే కొన్ని ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఉన్నాయి, వాటిని కూడా తీసుకుంటాం. ఓకే, తర్వాత ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, వాటిని కూడా తీసుకుంటాం. చేంజెస్ ఇన్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో మనం ఒక 3 years బ్యాక్ మనం మన డిప్రిసియేషన్కి సంబంధించి ఒక ఎస్టిమేట్ చేసాము, ఒక లీజ్కి సంబంధించి ఒక ఎస్టిమేట్ చేసాము, లేదంటే ఎంప్లాయీ బెనిఫిట్స్కి సంబంధించి ఒక ఎస్టిమేషన్ చేసాము. 2-3 years తర్వాత దాన్ని మనము మార్చుకున్నాం మన ఎస్టిమేషన్ని. సో మార్చినప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా క్యూములేటివ్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే 2-3 years నుంచి వేరే ట్రీట్మెంట్ ఇచ్చాము, ఇప్పుడు వేరే ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొంచెం క్యూములేటివ్ ఎఫెక్ట్ పడుతుంది. సో వాటిని మనము చూపించుకోవచ్చు, అంటే దాన్ని కూడా మనము తీసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా అకౌంటింగ్ పాలసీస్ చేంజ్ చేసినప్పుడు, అకౌంటింగ్ ఎస్టిమేట్స్ని చేంజ్ చేసినప్పుడు మీకు ఏమైనా వ్యత్యాసాలు వచ్చినా, ఏమైనా సపరేట్గా ఇంట్రెస్ట్ పాస్ చేయాల్సిన అవసరం వచ్చినా వాటిని కూడా మనము ఇక్కడ మైనస్ చేస్తాం. అంటే వాటిని కూడా కన్సిడర్ చేస్తాం. మైనస్ చేస్తాం అంటే అది ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం అవన్నిటిని కన్సిడర్ చేస్తాం. సో AS 5లో మనకు ఉన్నాయి కదా ఎక్సెప్షనల్ ఐటమ్స్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, చేంజెస్ ఇన్ ద అకౌంటింగ్ పాలసీస్, చేంజెస్ ఇన్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్స్, వాటన్ని ఎఫెక్ట్ ఇస్తాము. రైట్. సో తర్వాత ఇంకోటేంటి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్గా పే లిటిల్ మోర్ అటెన్షన్. సో ప్రిఫరెన్స్ షేర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్, ఒకటి నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు డివిడెండ్ పే చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అవి క్యూములేట్ అవుతూ ఏదో ఒక రోజు ఇచ్చేస్తారు. సో దట్ ఈస్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఈ ఇయర్లో నాకు పర్ఫార్మెన్స్ బాగుందంటే నేను డివిడెండ్ ఇస్తాను, ఇస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్స్కి ఇస్తాను, ఇవ్వకుంటే ఇవ్వను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 0 నుంచి అంటే రీబూట్ అయిపోతుంది, 0 నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో అది నాన్ క్యూములేటివ్ అవుతుంది. ఐ థింక్ మీరు CA ఫౌండేషన్లో నేర్చుకొని ఉంటారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనుకుందాం, ఎట్లాగో క్యూములేట్ అవుతుంది, ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సిందే కదా. అంటే వాడు P&Lలో హిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, డివిడెండ్ డిక్లేర్ చేసినా చేయకపోయినా దాన్ని కన్సిడర్ చేయాలి. అదే నాన్ క్యూములేటివ్ అనుకుందాం, అంటే ఎట్లాగో క్యూములేట్ అవ్వదు. సో వాళ్ళు P&Lలో హిట్ ఇస్తేనే, లేదంటే డైరెక్టర్స్ దాన్ని డిసైడ్ చేస్తున్నారు మనం వీళ్ళకి డివిడెండ్ డిక్లేర్ అని చెప్పి ఇట్లా ఇఫ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్, అన్లెస్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రిఫరెన్స్ డివిడెండ్ 2 రకాలుగా ఉంటుంది. క్యూములేటివ్ అనుకుందాం, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని కన్సిడర్ చేయాలి. నాన్ క్యూములేటివ్ అయితే ఇస్తేనే కన్సిడర్ చేయాలి. సో ఎర్నింగ్ పర్ షేర్ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. మనం ఏం చేస్తామంటే ఎప్పుడెప్పుడైతే మనకు బైబ్యాక్స్ కానీ అడిషనల్ ఇష్యూ కానీ అలా ఉన్నప్పుడు మనం దాన్ని వెయిటేజ్ ఇస్తాం. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటాం. ఓకే, సో వెయిటెడ్ యావరేజ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది ఒక టైం లైన్ తీసుకుందాం. ఇది 1st Jan 2024 తీసుకుందాం, క్యాలెండర్ ఇయర్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికి ఫర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్. 31st December ఇది 24. ఓకే, సో ఈ పర్టికులర్ పీరియడ్కి వి విల్ బి క్యాలిక్యులేటింగ్ ద ప్రాఫిట్, అది అందరికి తెలిసిందే, అదొక పీరియాడిసిటీ కాన్సెప్ట్. సో ఈ పర్టికులర్ ఇయర్లో ఈ పర్టికులర్
ఈ పర్టిక్యులర్ ఇయర్లో ఎంతమంది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉన్నారు అని అంటే మనం ఏం చెప్తాం, లాస్ట్ డే ఎంత ఉంటే అంతే అని అనుకుంటాం. అది కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు. ఎందుకంటే కొత్తగా ఈక్విటీ రేజ్ చేస్తే ఈక్విటీ ఇక్కడ చేయొచ్చు, అంటే 1 ఫిబ్రవరికి చేయొచ్చు, లేదంటే 1 డిసెంబర్ కూడా చేయొచ్చు. అంటే ఈక్విటీ రేజ్ చేసింది ఇక్కడ రేజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ రేజ్ చేయొచ్చు. సార్ దానివల్ల ఏంటి సార్, హౌ డస్ ఇట్ డిఫరెన్స్ అని, హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్ అంటే, సపోజ్ ఈక్విటీ ఇక్కడ రేజ్ చేశారు అనుకుందాం, అంటే కంపెనీ దగ్గర డబ్బులు వచ్చాయి, అంటే వాళ్ళ దగ్గర ఇంకా 11 months కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అంటే ఆ 11 months కంపెనీ బిజినెస్ కోసం వాడుకున్న తర్వాత వచ్చింది రియల్ పర్ఫార్మెన్స్. సో అది మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. అదే ఇక్కడ అనుకుందాం, జస్ట్ 1 month బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యూఆర్ రేజింగ్ ద న్యూ ఈక్విటీ. సో దాన్ని నిజంగా నువ్వు వాడుకున్నావు అంటే ఓన్లీ 1 month వాడుకున్నావు, దానివల్ల మొత్తం ఇయర్ మొత్తం ఎఫెక్ట్ ఎందుకు ఇస్తున్నావు? దాని ఎఫెక్ట్ని కొంచెం దాన్ని ఏమంటారు, ఈక్వలెంట్గానే చేయండి అని చెప్పి. ఈక్వలెంట్గా వేయడం అంటే అర్థం ఏంటంటే 1/12 చేస్తే అది 1 monthకి ఈక్వలెంట్గా అయిపోతుంది. ఇక్కడ మనం 11 months చేస్తాం కాబట్టి ఎంతైతే కొత్తగా రేజ్ చేస్తావో 11 months / 12 చేస్తే దాన్ని ఈక్వలెంట్గా అయిపోతుంది. మీనింగ్ ఏంటంటే దాన్ని తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, ఎంత పీరియడ్కి నువ్వు ఈక్విటీని వాడుకున్నావో, రేజ్ కావచ్చు, బైబ్యాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత పీరియడ్కి ఏదైనా వాడుకున్నావో అంత పీరియడ్కి ఇవ్వడాన్ని మనము వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటాము. సో దానికి ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డేస్ షేర్స్ అవుట్ స్టాండింగ్, అంటే ఈ మొత్తం 365 daysలో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ షేర్స్ అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ దట్ పీరియడ్, అంటే 365 days. ఇప్పుడు ఇక్కడ 300 days మనం వాడాం అనుకుందాం, 300 days డివైడెడ్ బై 365 అని చెప్పి రాస్తాం. ఇది జస్ట్ అక్కడ చెప్పడానికే. జనరలైజ్గా ఏం చేస్తారంటే మంత్ ఆన్ మంత్గా చేస్తారు. ఇది మరి అట్లా పర్టికులర్గా డే వైజ్గా చెయ్యరు. హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్. సో ఇవంతా బేసిక్సే చెప్తున్నా కానీ ప్రతిదానికి ఒక రీజన్ ఉంది, ప్రతిదానికి ఒక లాజిక్ ఉంది. అలా లాజిక్తో పాటు నేర్చుకుంటే ఎగ్జామ్లో అది ప్రాబ్లం అవ్వదు. నాట్ జస్ట్ ఫర్ ఎగ్జామినేషన్, యూ విల్ బీ కాన్ఫిడెంట్ ఆఫ్ వాట్ యు ఆర్ లెర్నింగ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ఈ వెయిటెడ్ యావరేజ్ నెంబర్స్ని ఎలా చేస్తారు అనేది నేను ఇందాక థియరిటికల్గా చెప్పింది. ఒకసారి ఇక్కడ నెంబర్స్తో చూద్దాం, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. Hope it is clearly visible now. Okay, so ఇక్కడ ఏమంటున్నాడు, 1st Jan balance at the beginning of the year 1800. అంటే ఇయర్ స్టార్టింగ్లో వానికి 1800 షేర్స్ ఉన్నాయి. 31st May ఇష్యూస్ ఫర్ క్యాష్ 600. సో 600 షేర్స్ని కొత్తగా రేజ్ చేశాడు. 1st November బైబ్యాక్ ఆఫ్ షేర్స్ 300. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఓన్లీ 2100 ఉంది. మనం జనరల్గా ఎలా చేసాం వల్ల మనకి ఈ కాన్సెప్ట్ తెలియకపోతే టోటల్ ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ న్యూమినేటర్లో రాసేసి డినామినేటర్లోకి వచ్చి 2100 చేసేవాళ్ళం. అది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ఫిగర్. ఎందుకో చూద్దాం అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఒక చిన్న టైం లైన్ రాస్తాను. దిస్ ఈజ్ జాన్, ఫస్ట్ జనవరి, 31st May, 1st November, 31st December. Okay, so the purpose of writing everything like this is you will have the clarity of what the concept is saying. ఇప్పుడు ఇయర్లో 1st Janలో వాడి దగ్గర 1800 షేర్స్ ఉన్నాయి. 1800 షేర్స్ త్రూ అవుట్ ద ఇయర్ అవి అవుట్ స్టాండింగ్గా ఉన్నాయి. త్రూ అవుట్ ద ఇయర్ తో దీన్ని ఏం టచ్ చేయలేదు. సో యూ కెన్ సే 1800 త్రూ అవుట్ ద ఇయర్ ఉంది. 31st Mayకి వీఆర్ ఇష్యూయింగ్ 600 షేర్స్. సో 600 షేర్స్ ఇక్కడ నుంచి మాత్రమే అవుట్ స్టాండింగ్ ఉంది.
ఓన్లీ ఫ్రమ్ దిస్ పీరియడ్. ఇక్కడ 31st మే నుంచి మాత్రమే అవుట్ స్టాండింగ్ ఉంది. ఇక్కడ 1st నవంబర్కి బైబ్యాక్ జరిగింది 300. సో 300 ఇక్కడ నుంచి మాత్రమే అవుట్ స్టాండింగ్ ఉంది. అవుట్ స్టాండింగ్ అంటే నెగిటివ్ కదా, అంటే నెగిటివ్గా అవుట్ స్టాండింగ్ ఉంది, అంటే మైనస్ అవుతుంది మన మిగతా దాని నుంచి అని చెప్పి. సో దీన్ని న్యూమరికల్గా మార్చేసి ఇక్కడ చెప్తాడు. చూడండి ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, ఆన్సర్ చెప్పడం నా ఉద్దేశం కాదు, ఆన్సర్ అట్లా ఎందుకు వచ్చిందో చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు 1800 త్రూ అవుట్ ద పీరియడ్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి కాబట్టి 1800 మల్టిప్లైడ్ బై 12 డివైడెడ్ బై 12 అంటే అది అంతే ఉంటుందని అర్థం. 1800 ఫస్ట్ ఏదైతే ఉందో 1800 త్రూ అవుట్ ద పీరియడ్ ఉంది కాబట్టి 1800 మల్టిప్లైడ్ బై 12 డివైడెడ్ బై 12. దిస్ ఈస్ ఫైన్. నెక్స్ట్ 600 ఓన్లీ 7 months మాత్రమే అవుట్ స్టాండింగ్ ఉంది. ఎలా అవుతుంది 7 months? మే అంటే జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే. సో 5 months, 12 months నుంచి 5 months తీసేస్తే 7 months. సో 7 months అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఓన్లీ 7 months మాత్రమే తీసుకుంటాం. 600 మల్టిప్లైడ్ బై 7/12. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బైబ్యాక్ 300 ఎప్పుడు జరిగింది? నవంబర్లో జరిగింది. అంటే నవంబర్, డిసెంబర్ ఓన్లీ 2 months మాత్రమే అవుట్ స్టాండింగ్ నెగిటివ్లో. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు? 300 మల్టిప్లైడ్ బై 12 మల్టిప్లైడ్ బై 2 డివైడెడ్ బై 12. కాకపోతే ఇక్కడ మైనస్ అని ఇస్తున్నాడు, ఎందుకంటే అది బైబ్యాక్ అంటే కంపెనీ షేర్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి. సో దెర్ ఇస్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఆల్సో. ఐ ఫైండ్ సెకండ్ వే ఇస్ లిటిల్ ఈజియర్. సో నేను అందుకే సెకండ్ వేనే చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇక్కడ మిస్ అవుతే 1800 బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్లో ఉన్నాయి కాబట్టి 1800 మల్టిప్లైడ్ బై 12 డివైడెడ్ బై 12 అంటే ఎంత పీరియడ్ ఉంటే అంత పీరియడ్కి అవుట్ స్టాండింగ్ ఉంది అని చెప్పడానికి. ఇదేంది ఇట్లా వస్తుంది టైమా? మేలో ఏవైతే ఇష్యూ జరిగిందో మే రిమైనింగ్ 7 months మాత్రమే అవుట్ స్టాండింగ్ ఉంది కాబట్టి 600 మల్టిప్లైడ్ బై 7 అంటే న్యూమరేటర్లో ఎన్ని మంత్స్ అవుట్ స్టాండింగ్ ఉంది, డినామినేటర్లో ఎన్ని మంత్స్ ఉండాల్సింది, 12 months ఉండాల్సింది దగ్గర 7 months ఉంది కాబట్టి 600 మల్టిప్లైడ్ బై 7 డివైడెడ్ బై 12. ఇక్కడ బైబ్యాక్ అంటే కంపెనీకి డబ్బులు వచ్చేస్తున్నాయి, ఇక్కడ షేర్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి నెగిటివ్లో వస్తుంది, 2 monthsకి వస్తుంది. 300 మల్టిప్లైడ్ బై 2 డివైడెడ్ బై 12. సో అలా మనము వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఇవి చెప్పాను కంటింజెన్సీ ఇవన్నీ. ఓకే, సో దెర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ ఇంపార్టెంట్. కొంచెం పెద్దగా పెడతాను ఇన్ కేస్ అది విజిబిలిటీ ప్రాబ్లం అవుతే. ఇవి న్యూమరికల్లో నేను చెప్తాను, న్యూమరికల్లో నేర్చుకునేటప్పుడు ఏదో బై హార్ట్ చేసినట్టు కాకుండా రియల్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోండి. ఎస్ కొంచెం టైం పడుతుంది, కొంచెం లేట్ అవుతుంది, నాట్ ఇన్ ఎ హరీ, బట్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ ఫర్ ద ఫస్ట్ టైం లెట్ ద లెర్నింగ్ బీ ఇన్ ఏ ప్రాపర్ వే. యా, బోనస్ ఇష్యూ క్వశ్చన్స్లో బోనస్ ఇష్యూ, షేర్ స్ప్లిట్, రైట్ ఇష్యూ, మూడింటికి తేడా చెప్తాను. బోనస్ ఇష్యూ అంటే షేర్స్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నాను ఆర్ చాలా తక్కువ రేటుకే ఇచ్చేస్తున్నాను. ఓకే, సో దాన్ని రైట్ ఇష్యూడ్ అంటారు. సో జనరల్గా బోనస్ ఇష్యూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుద్ది. షేర్ స్ప్లిట్ అంటే అర్థమైందంటే ఇప్పుడు మీకు ఫేస్ వాల్యూ 100 ఉంది. సో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మీకు ఒక షేర్ ఉంది అనుకుందాం, యు ఆర్ హోల్డింగ్ ఓన్లీ 1 share ఇన్ మై కంపెనీ. సో ఐ విల్ సే ఫేస్ వాల్యూ 10 చేసి మీకు 10 shares చేస్తా అని చెప్పి, అంటే నేను బైఫర్కేట్ చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను, సో దట్ నాకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ అయినప్పుడు ఇంకా బయట వాళ్ళకి ఎవరికైనా నమ్ముకోవడానికి కావచ్చు, ఫర్దర్ రైజ్ చేయడానికి కావచ్చు, ఇంకేదైనా ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చర్ డెసిషన్ కోసం అది వాడతారు. సో రైట్ ఇష్యూ అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కే రైట్స్ ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ షేర్స్ కొన్నారు కదా, నన్ను నమ్మి ముందుకు వచ్చారు కదా, నేను మళ్ళీ షేర్స్ రేజ్ చేయాలనుకుంటున్నాను. సో రేజ్ చేయడం వల్ల మీది డైల్యూట్ అయిపోతుంది, మీరు భయపడకండి. నాకు డబ్బులు అవసరం ఉంది, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను కాబట్టి ఫస్ట్ మీకే ఛాన్స్ ఇస్తున్నాను. మీరు కొనాలనుకుంటే కొనండి, లేదనుకుంటే నేను బయట వాళ్ళకి ఇచ్చేసుకుంటాను చెప్పండి. దట్స్ ద రైట్ ఈస్ గివెన్ ఫస్ట్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. కమింగ్ టు ద అర్నింగ్ పర్ షేర్ పాయింట్. ఇంకొకటి రివర్స్ షేర్ స్ప్లిట్ అని కూడా ఉంటుంది. సో దీనిలో ఒక్కసారి చూద్దాం. రివర్స్ షేర్ స్ప్లిట్ అంటే ఇప్పుడు ఈ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం.
ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది, అట్లా మీ దగ్గర 100 షేర్స్ ఉన్నాయి. అంటే ఇన్ని కనిపిస్తున్నాయి కానీ ఒక షేర్స్ నంబర్ ఎక్కువ ఉంది కానీ ఒక్కొక్కదానికి వాల్యూ 1 రూపీ ఉంది. సో నేను ఏమంటానంటే ఎందుకు ఇంత కాంప్లికేషన్ అవసరమా, అంటే ఎంత నంబర్ అవన్నీ చూపెట్టుకోవడానికి చెప్పడానికి దీన్ని చిన్నది చేద్దామని చెప్పి, అంటే వీళ్ళు కన్సాలిడేట్ చేసేసి ఫేస్ వాల్యూ 100 చేసి ఒక షేర్ ఇష్యూ చేస్తాను. సో దెన్ యూ విల్ బికమ్ 1 షేర్ హోల్డర్ బట్ ద వాల్యూ విల్ బి మోర్. అంటే నేను కన్సాలిడేట్ చేస్తానని చెప్పి చెప్పచ్చు. సో ఇక్కడ లిటిల్ ఇంపార్టెంట్ గైస్, ఇక్కడనే చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఆఫ్ బోనస్ ఇష్యూ ఆర్ ఎ షేర్ స్ప్లిట్, ఈక్విటీ షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఫర్ నో అడిషనల్ కన్సిడరేషన్. ఎందుకంటే ఇప్పుడు షేర్ స్ప్లిట్ అయినప్పుడు మన డబ్బులు వస్తున్నాయి, కంపెనీకి రావట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 100 రూపీస్ ఉన్న షేర్ని 10 రూపీస్ ఫేస్ వాల్యూ చేసుకొని 10 ఇచ్చేస్తున్నాను. దెర్ ఇస్ నో క్యాష్ ఇన్ఫ్లో ఫర్ ద కంపెనీ. బోనస్ ఇష్యూలో కూడా జనరల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాం. దెర్ ఇస్ ఆల్సో నో క్యాష్ ఇష్యూ. Therefore, the number of equity shares outstanding is increased without an increase in the resources. కంపెనీకి డబ్బులు ఏ విధంగా రావట్లేదు, బట్ జస్ట్ ఆ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగిపోతాయి. అర్థమవుతుంది కదా. బోనస్ షేర్స్ అంటే ఎగ్జిస్టింగ్ 1 lakh షేర్ మెంబర్స్ ఉన్నారు, 1 lakh వాళ్ళకి ఇంకొక 1 lakh ఇష్యూ చేస్తున్నారు. అంటే డినామినేటర్ డబుల్ అయిందా తప్ప పైన న్యూమినేటర్ ఏమైనా మారిందా? ఏం మారలేదు. ఏమైనా డబ్బులు వచ్చినాయా? ఏం డబ్బులు రాలేవు. కంపెనీ దేనికైనా వాడుకుందా? దేనికి వాడుకోవట్లేదు. సో షేర్ స్ప్లిట్లో కూడా అదే జరుగుతుంది, బోనస్ ఇష్యూలో కూడా అదే జరుగుతుంది. The number of equity shares outstanding before the event is adjusted for the proportionate change in the number of equity shares outstanding as if the event had occurred at the beginning of the earliest period reported. Means along with the impact to the current year adjustment, it will also impact the calculation of the last year. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు word to word చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం ఎర్నింగ్ పర్ షేర్ ఏదైనా కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూద్దాం. ఏదైనా ఇంటర్నెట్కి వెళ్ళేసేసి ఏదో కంపెనీ పేరు కొట్టి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే అందులో ఎర్నింగ్ పర్ షేర్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ కరెంట్ ఇయర్లోనే వాళ్ళు బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది. P&L ఆఫ్ 2023 తీసుకో ఒక కంపెనీది. వాడి ప్రాఫిట్ వచ్చేసి 10 lakhs ఉంది. వాడి దగ్గర ఈక్విటీ వచ్చేసి 1 lakh మెంబర్స్ ఉన్నారు. సో వాడు ఏమంటాడు, ఎర్నింగ్ పర్ షేర్ ఈజ్ 10 రూపీస్ అంటాడు. నో ప్రాబ్లం, వెరీ సింపుల్. ఎస్, ఇప్పుడు 2024లోకి వద్దాం. సేమ్ పర్ఫార్మెన్సే ఇచ్చింది కంపెనీ, సేమ్ 10 లక్షల ప్రాఫిటే తెచ్చుకుంది. ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 1 lakh ప్లేస్లో 2 lakhs అయ్యారు. ఎలా సార్ అంటే బోనస్ ఇష్యూ చేస్తాం మనం, అంటే బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తాం 1:1 అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళు 2 అయ్యారు. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ ఇంకేం న్యూమినేటర్లు ఏం తేడా లేదు. అజ్యూమింగ్ సేమ్ పర్ఫార్మెన్స్తోనే కంపెనీ నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది. సో అప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా దీన్ని చూసారు అనుకుందాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో P&L చూసి వాళ్ళు ఈ ఎర్నింగ్ పర్ షేర్ చూస్తారు. అంటే ఈ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అవన్నీ ఇంకా కనిపించవు. ఇది జస్ట్ నేను మీకు రాయడానికి చెప్తున్నాను. ఎర్నింగ్ పర్ షేర్ చూస్తారు. లేదంటే మీరు ఏదైనా షేర్ స్టాక్ మార్కెట్లో షేర్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదంటే ఎక్కడైనా ఫండ్ రైజింగ్ కోసం కావచ్చు, ఏదైనా ఒక డిసిజన్ మేకింగ్ పాయింట్లో వచ్చినప్పుడు కొన్ని పారామీటర్స్ చూస్తున్నప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే, అరే లాస్ట్ ఇయర్ ఎర్నింగ్ పర్ షేర్ 10 ఉంది కానీ ప్రస్తుతానికి ఎర్నింగ్ పర్ షేర్ 5 ఉంది, అంటే మేబీ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగా చేయట్లేదేమో అనే ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఆ డౌట్ని తీయడానికి, not just to remove all the questions from the investors who is trying to invest in this company, what we do is we adjust that factor for the previous year also. అంటే కరెంట్ ఇయర్లో బోనస్ షేర్స్ ఇష్యూ చేసినా సరే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో మీరు ఎర్నింగ్ పర్ షేర్ ఎంతైతే పెట్టారో దాన్ని రీకాల్కులేట్ చేసి కరెంట్ ఇయర్ కంపారిజన్లో పెడతారు. సో దట్ కంపారిజన్కి ఈజీ అయిపోతుంది, డెసిషన్ మేకింగ్కి క్లియర్ అవుతుందని చెప్పడానికి, రైట్. సో అందుకే చెప్తున్నాడు ఇట్ విల్ ఇంపాక్ట్ ద లాస్ట్ ఇయర్ ఆల్సో. ఎర్లియస్ట్ రిపోర్టింగ్ పీరియడ్ అంటే ఏదో ఈ బోనస్ షేర్స్ మనం ఈ ఇయర్ మధ్యలో, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ప్రస్తుతానికి మనము August 5th ఉన్నాము. ఇప్పుడు నేను బోనస్ షేర్స్ ఇష్యూ చేసినా కానీ ఐ షుడ్ అజ్యూమ్ దట్ ఐ హ్యావ్ ఇష్యూడ్ దిస్ బోనస్ షేర్స్ ఎట్ ద ఎర్లియస్ట్ పీరియడ్ ఆఫ్ మై ఇయర్. అంటే నా ఇయర్ స్టార్టింగ్లోనే నేను బోనస్ షేర్స్ ఇష్యూ చేసినట్టు క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్దర్ ఇష్యూ చేశాను, లేకపోతే ఇంకా వేరే ఏవైనా ఏం చేస్తున్నాము, వెయిటెడ్ యావరేజ్ నెంబర్ అనే ఒక కాన్సెప్ట్ని పట్టుకొచ్చాము. కానీ బోనస్ ఇష్యూలో మనకి ఏం డబ్బులేం రావట్లేవు కాబట్టి డ్యూరింగ్ ద పీరియడ్ ఆ ట్రాన్సాక్షన్ జరిగినప్పటికీ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో జరిగుండుంటే ఏ ట్రీట్మెంట్ ఇచ్చుండేవాడివో ఆ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వాలని చెప్పి ఈ స్టాండర్డ్ ఇంత క్లియర్గా చెప్తుంది.
యా, ఒక క్వశ్చన్కి వెళ్దాం. యా, క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయి ఉండేది. లాజికల్గా తెలుసుకుందామనే మన ప్రయత్నం. నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2021 అనుకుందాం. 2021లో వాడికి ప్రాఫిట్ 18 lakhs వచ్చింది. ఓకే, 18 lakhs వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2022 అంటే కరెంట్ ఇయర్లో 60 lakhs వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఎందుకు ఇచ్చాడు అంటే లాస్ట్ ఇయర్ది కూడా అడ్జస్ట్ చేసి చూపించు అని చెప్పడానికి, రైట్. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్ అంటిల్ 30th September 2022 ఈజ్ 20 lakhs. అంటే ఈ పీరియడ్ సెప్టెంబర్ వరకు మాత్రమే 20 lakhs ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. బోనస్ ఇష్యూ ఎట్ 1st October 2022 వాజ్ 2 ఈక్విటీ షేర్స్ ఫర్ ఈచ్ ఈక్విటీ షేర్ అవుట్ స్టాండింగ్. అంటే ఒక్క షేర్కి 2 బోనస్ షేర్స్ ఇచ్చేస్తున్నాను అని అంటున్నాడు. యాజ్ ఎట్ 30th September 2022 క్యాలిక్యులేట్ ద బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్. ఇప్పుడు ఇందాక లాస్ట్ సెంటెన్స్లో చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే మీకు నిజంగా అర్థమైందో అది ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఆల్రెడీ ఈక్విటీ షేర్స్ 20 lakhs ఉన్నాయని చెప్తున్నాము. సో బోనస్ ఇష్యూ నేనేం చెప్పాను, ఒక్క షేర్కి 2 బోనస్ షేర్స్ అని చెప్తున్నాను. అంటే వాడికి 40 lakhs షేర్స్ వెళ్ళిపోతున్నాయి యాజ్ ఏ బోనస్ ఇష్యూ. అక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఏం రాయదలుచుకోవట్లేదు. మీరు దీని నుంచే అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్రెడీ దేర్ ఆన్ ద పేజ్. ఓకే, ఇప్పుడు మనము ప్రస్తుతానికి కరెంట్ ఇయర్ ఏంటి, కరెంట్ ఇయర్ ఈజ్ 2022 ఈ ఇయర్ కదా. ఈ ఇయర్కి మనము చేస్తే 60 lakhs ప్రాఫిట్ 60 lakhs వచ్చింది కాబట్టి ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అది న్యూమరేటర్లో వెళ్ళిపోద్ది. డినామినేటర్లకు వచ్చేసరికి నీకు నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఎంత 20 lakhs, బోనస్ షేర్స్ ఎంత 60 lakhs. అంటే సో మొత్తం కలిపేసి 60 lakhs అవుతుంది. సో అర్నింగ్ పర్ షేర్ విల్ బి 1. సార్ మీరు ఎక్కడో చెప్పారు సార్, ఇక్కడ మీరు సెప్టెంబర్కి బోనస్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు సెప్టెంబర్ నుంచి మనం వెయిటెడ్ యావరేజ్ చెయ్యాలి కదా. ఇందాక కాన్సెప్ట్లో వెయిటెడ్ యావరేజ్ ఎన్ని మంత్స్కి అది అవుట్ స్టాండింగ్ ఉంటే అన్ని మంత్స్కే కదా అని అంటారు, అనొచ్చు. ఆ డౌట్ రావాలి కూడా. కానీ దానికి ఆన్సర్ ఏంటి అంటే, నువ్వు సెప్టెంబర్కే బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నావు కానీ దానివల్ల క్యాష్ ఏమైనా వచ్చిందా, క్యాష్ రాలేదు. కంపెనీకి ఏమైనా రిసోర్సెస్ ఏమైనా వచ్చాయా, రాలేదు. అంటే కంపెనీకి ఎలాంటి బెనిఫిట్ రాలేదు. ఒక వర్డింగ్లో ఏం చెప్పాడు, ఇలా జరిగినప్పుడు యూ షుడ్ ట్రీట్ ఇట్ యాజ్ ఇఫ్ ద బోనస్ షేర్స్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అంటే ఇయర్ స్టార్టింగ్లోనే అయ్యుండుంటే, అంటే స్టార్టింగ్లోనే జనవరిలోనే అయ్యుండుంటే త్రూ అవుట్ ద పీరియడ్ అది అవుట్ స్టాండింగ్ అయ్యి ఉంటుంది కదా. అందుకే ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ని ఇక్కడ వాడట్లేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్స్ అగైన్. ఇది బోనస్ ఇష్యూ కాకుండా ఇంకేదో ఇష్యూ అయ్యుండుంటే మనం సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అని చెప్పి వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ని వాడేవాళ్ళము. ఇది బోనస్ ఇష్యూ కాబట్టి ఆ కాన్సెప్ట్ వాడము. దాంతో అయిపోలేదు. ఇంకోటి ఏం చెప్పాను, ఇది లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ని కూడా కొంచెం దెబ్బతీస్తుంది కాబట్టి లాస్ట్ ఇయర్ దాన్ని కూడా అడ్జస్ట్ చేయమని చెప్పి అంటున్నాడు. సో అడ్జస్ట్ చేస్తా అంటే లాస్ట్ ఇయర్లో వీడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 18 lakhs వచ్చింది. సో దాన్ని మళ్ళీ ఒకసారి చేస్తున్నాడు. 18 lakhs ఇస్ ద ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫర్ ద లాస్ట్ ఇయర్. సో ఈక్విటీ షేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ వీడికి 20 ఉన్నాయి. సో 20 ప్లస్ బోనస్ షేర్స్ ఎన్ని ఉన్నాయి 40, ఇప్పటికా వచ్చింది 40. సో మొత్తం కలిపితే 60, 18 lakhs డివైడ్ బై 60 చేస్తే 0.3 వచ్చింది. సార్ మళ్ళీ బోనస్ షేర్స్ లాస్ట్ ఇయర్ ఏం తీసుకున్నారంటే, ఎస్ ఈ కరెంట్ ఇయర్లోనే మనం బోనస్ షేర్స్ ఇష్యూ చేసాం కానీ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసినప్పుడు అది క్లియర్గా కనిపించట్లేదు. కాబట్టి నీ ఫైనాన్షియల్స్లో నువ్వు ఏ పీరియడ్ వరకు అయితే నువ్వు ప్రొజెక్షన్స్ చేస్తున్నావు, అంటే ఏ పీరియడ్ వరకు నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు నీ బ్యాలెన్స్ షీట్లో, నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆ ప్రతి పీరియడ్కి నాకు చూపించు అని చెప్పి. అంటే నీ బ్యాలెన్స్ షీట్లో ద అర్లియస్ట్ రిపోర్టెడ్ పీరియడ్, మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ ఏ పీరియడ్ నుంచి మీరు రిపోర్ట్ చేస్తున్నారో బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఆ ప్రతి పీరియడ్కి బోనస్ షేర్స్ అప్పుడే ఇష్యూ చేసి ఉంటే ఏం జరుగుండేది అనే ఒక అజంప్షన్లో చేయాలని చెప్పి అంటున్నాడు. ఓకే, సో ఇది చిన్నగా 4 marks రావచ్చు, 2 marks రావచ్చు, బట్ కాన్సెప్ట్ అయితే అది. బోనస్ షేర్స్ అయినప్పుడు కరెంట్ ఇయర్లో బిగినింగ్లో ఇష్యూ చేసినట్టుగా ట్రీట్ చేసి చూపించాలి. ప్లస్ మీరు లాస్ట్ ఇయర్ ఏమైనా కంపారిటివ్స్ మీకు ఇట్లా క్వశ్చన్స్లో ఇస్తే దాన్ని కూడా అడ్జస్ట్ చేసి చూపించాలి.
ఐ హోప్ బోనస్ షేర్స్ ఇష్యూ కాన్సెప్ట్ క్లియర్ అని అనుకుంటున్నాను. బోనస్ షేర్స్ కానీ షేర్స్ పెట్టి కానీ ఇప్పుడు మనం ఇంకొకటి రైట్ ఇష్యూ దానికోసం వెళ్దాం. ఎందుకంటే దాంట్లో కొంచెం బోనస్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పేసి నేను ఏమంటున్నాను, ఒక షేర్ని నేను బయట అమ్ముకుంటే 120 రూపీస్కి అమ్ముకోవచ్చు. కానీ నా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి నేను కొంచెం తక్కువ రేటుగా, అంటే నా ఫేర్ వాల్యూ కన్నా తక్కువ రేటుగా నేను ఇష్యూ చేస్తున్నాను. అంటే ఎక్కడో ఒక దగ్గర అందులో బోనస్ ఎలిమెంట్ ఉంది కదా, వాళ్ళకి 120కి ఇద్దాం అనుకుంటున్నాను, నేను మీకు 110 రూపీస్కే ఇచ్చేస్తాను అంటున్నాను. అంటే ఆ 10 రూపీస్కి సంబంధించిన డబ్బులు నాకేం రావట్లేవు. కాబట్టి దీన్ని కూడా బోనస్ షేర్స్కి ఆ ఎలిమెంట్, బోనస్ షేర్స్కి మనం ఏ ఎఫెక్ట్ ఇచ్చామో అలా ఆ ఎఫెక్ట్ దీనికి కూడా ఇవ్వాలి. కాకపోతే ఇది మొత్తం ఫ్రీగా కాదు, మొత్తం ఫేర్ వాల్యూ కాదు, అటు ఇటు కాకుండా ఉంది. కాబట్టి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా కూడా లాజిక్ చూద్దాం. సో విల్ స్టార్ట్ దట్ ఆల్సో. సో రైట్ ఇష్యూ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చాడు. యా వాట్ ఎవర్. See, conversion of potential equity shares will not usually give rise to a bonus element. ఓకే, సో మొత్తం బోనస్ ఎలిమెంట్ ఏమి ఉండట్లేదు రైట్స్ ఇష్యూ చేసేటప్పుడు. Since the potential equity shares will usually have been issued for full value, resulting in a proportionate change in the resources available to the enterprise. In a right issue, on the other hand, the exercise price is often less than the fair value of the shares. Therefore, a rights issue usually includes a bonus element. Hope ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. డైరెక్ట్ మనము పొటెన్షియల్ ఈక్విటీకి వెళ్దాం. పొటెన్షియల్ ఈక్విటీ అంటే ప్రిఫరెన్స్ షేర్స్ని ఈక్విటీగా కన్వర్ట్ చేస్తాను, లేదంటే నా డెట్ని ఈక్విటీ కన్వర్ట్ చేస్తాను, లేదంటే ఏదైనా కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్లో నేను షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నాను. దే ఆర్ ఆల్ పొటెన్షియల్ ఈక్విటీ. బట్ జనరల్లీ దీస్ పొటెన్షియల్ ఈక్విటీస్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ ఫేర్ వాల్యూ. నేను మార్కెట్లో ఏ రేట్ ఉంటుందో ఆ రేటుకే ఇస్తాను, నీకు ఎందుకు తక్కువకి ఇవ్వాలని చెప్పేసి అదే రేటుకి ఇస్తాను కదా. అంటే అందులో బోనస్ ఎలిమెంటే లేదు, ఎందుకంటే వాళ్ళు బయట వాళ్ళు కావచ్చు, లేదంటే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అలా అయి ఉండొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ రైట్ ఇష్యూ ఎందుకు, నా లాయల్టీ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి తక్కువ రేటుకి ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అందులో ఒక బోనస్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ బోనస్ ఎలిమెంట్ అనేది బయట తీయడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, రైట్స్ యూజువల్లీ ఇంక్లూడ్ ఏ బోనస్ ఎలిమెంట్. అంటే రైట్ షేర్స్లో కూడా కొంచెం బోనస్ ఎలిమెంట్ ఉన్నది అని చెప్తున్నాడు. కానీ వాడు ఇలా కాకుండా ఇది ఎగ్జాంపుల్ అదే, బయట ఫేర్ వాల్యూ 120 ఉంది, నేను మీకు కూడా 120కే ఇస్తున్నాను. ఎందుకు అంటే మీరు లాయల్గా ఉన్నారు, ఐ వాంట్ యూ ఓన్లీ టు బి మై షేర్ హోల్డర్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ విల్ నాట్ బి గివింగ్ యూ ఎట్ ఏ డిస్కౌంట్. అంటే మీకే ఇస్తాను కానీ తక్కువ రేటుకి ఇవ్వ అంటాడు. అంటే ఫేర్ వాల్యూ ఎంత ఉందో అదే రేటుకి నేను మీకు ఇచ్చినప్పుడు అందులో బోనస్ ఎలిమెంట్ ఏం లేదు, కానీ జనరల్లీ ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కూడా అని అంటున్నాడు. సో ఈ ఫార్ములాని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫేర్ వాల్యూ పర్ షేర్ ఇమ్మీడియట్లీ ప్రియర్ టు ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద రైట్స్. ఇందాక మాట్లాడాను కదా, బయట 120కే ఇవ్వాల్సింది అని చెప్పేసి. అంటే 120కి ఇవ్వాల్సింది ఇస్ మై ఫేర్ వాల్యూ. థియరిటికల్ ఎక్స్ రైట్స్ ఫేర్ వాల్యూ పర్ షేర్ అంటే రైట్స్ని పక్కకు పెట్టేసేసి మీ థియరిటికల్గా ఎంతకు నేను మీకు ఇస్తున్నాను అనేది ఇక్కడ చేస్తాను. అంటే న్యూమరిటికల్గా బయట ఫేర్ వాల్యూ ఎంత ఉంది, డినామినేటర్గా థియరిటికల్గా క్యాలిక్యులేషన్ చేస్తే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందని అంటాము. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే జనరల్గా అదొక ఫ్యాక్టరింగ్గా ఏర్పడుతుంది, దానివల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. చెప్తాను, నెంబర్స్లో చెప్తాను. ఎస్,
ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. రైట్, నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2021 11 lakhs అంటే లాస్ట్ ఇయర్ది కూడా ఇచ్చేసాడు. నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2022 15 lakhs. సో లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు అంటే లాస్ట్ ఇయర్ని కూడా అడ్జస్ట్ చేసి చూపించాలని అర్థము, కరెంట్ ఇయర్ది చేసేసి వదిలేస్తే కాదు. రైట్, సో నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ప్రియర్ టు రైట్ ఇష్యూ 5 lakh. సో 5 lakh షేర్స్ రైట్ ఇష్యూ చేయకన్నా ముందే ఉన్నాయి. రైట్ ఇష్యూ ప్రైస్ ఈస్ 15 rupees. సో అది ఆ రేట్కి ఇష్యూ చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఎక్సైజ్ ప్రైస్ ఈస్ 1st March. సో కొంచెం టైం ఇచ్చేసారు వాళ్ళకి 1st March వరకు రైట్స్ ఇష్యూ చేసుకోమని. రైట్ ఇష్యూ ఈజ్ 1 new share ఫర్ ఈచ్ 5 అవుట్ స్టాండింగ్ అంటే 1 lakh న్యూ షేర్స్ వస్తాయి. ఎందుకు 5 lakh షేర్స్ ఆల్రెడీ ఉన్నారు. సో 5 sharesకి ఒక షేర్ ఇస్తానప్పుడు 5 lakh షేర్స్కి 1 lakh షేర్స్ వస్తాయి. సో 1 lakh విల్ బి ద right number of shares issued as a right issue. Fair value of one equity share immediately prior to the exercise of the right on 31st March is 21 rupees. అంటే నేను ఏ రోజైతే రైట్ షేర్స్ని ఎక్సర్సైజ్ చేసుకో అని చెప్తున్నానో ఆ రోజు మార్కెట్లో 21 rupees ఉంది. సరే 15 rupees ఏంటి అంటే 15 rupees నేను మీకు తక్కువకి ఇస్తున్నాను, అది నాకు సంబంధం లేదు. బయట మార్కెట్లో 21 ఉండే, కానీ నేను థియరిటికల్గా చేసుకుంటే ఎంత వస్తుందో 21 డివైడెడ్ బై నేను థియరిటికల్గా ఎంత చేసుకుంటా ఎంత వస్తుందో అంత, అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. చూద్దాం ఇలాగో. ఓకే, సో ఇది కొంచెం ఏమో ఇది కొంచెం తేడా వేస్తుంది. యా, సో ఫేర్ వాల్యూ షేర్ ఇమీడియట్లీ బిఫోర్ ఫార్ములా ఏం చెప్పాను, ఫేర్ వాల్యూ బిఫోర్ రైట్ ఇష్యూ. రైట్ ఇష్యూలో మీ ఫేర్ వాల్యూ ఎంత ఉంది, ఇదేం ఎట్లా వచ్చింది, డివైడెడ్ బై థియరిటికల్ ఎక్స్ రైట్ వాల్యూ. సో ఫేర్ వాల్యూ మార్కెట్లో 21 ఇచ్చేసాడు, దట్ ఇస్ ఫైన్. మనకి థియరిటికల్ రైట్ తెలియాలి. సో థియరిటికల్ రైట్ అంటే ఎలా చెప్తామంటే, రైట్ ఇష్యూ చేయకన్నా ఎగ్జాక్ట్లీ ముందు నీకు మొత్తం ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉండే, ఓకే, రైట్ ఇష్యూ వల్ల నీకు ఎంత డబ్బులు వచ్చాయి. ఇంకా పుట్ ఇట్ వెరీ సింప్లీ, ఈరోజు నేను రైట్ ఇష్యూ చేస్తున్నాను, నా బ్యాలెన్స్ షీట్లో నా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నా ఫేర్ వాల్యూ ఎంత ఉంది అంటే నా మార్కెట్ వాల్యూ ఎంత ఉండే జస్ట్ రైట్ ఇష్యూ చేయకన్నా ముందు, ప్లస్ అది నా మార్కెట్ వాల్యూ, ప్లస్ నేను రైట్ ఇష్యూ చేయడం వల్ల నాకు డబ్బులు ఎంత వచ్చాయి, ఆ రెండింటిని యాడ్ చేస్తే నాకు టోటల్ నా బిజినెస్ వాల్యూ తెలిసిపోతుంది. డివైడెడ్ బై నా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, నా రైట్ షేర్స్, ఆ రెండింటిని కలిపితే థియరిటికల్ వాల్యూ వస్తుంది. కాన్సెప్చువల్గా అర్థం చేసుకుంటే ఫార్ములా సింపుల్, గుర్తుపెట్టుకోవాలనుకుంటే కూడా ఎలా చెప్పొచ్చు, రైట్ ఇష్యూ కన్నా జస్ట్ ముందు నాకు ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, రైట్ ఇష్యూ కన్నా జస్ట్ ముందు నాకు 5 lakh షేర్ హోల్డర్స్ ఉండే, ఇక్కడ 5 lakh షేర్ హోల్డర్స్ ఇందాక చెప్పాము కదా, రైట్ ఇష్యూ చేయకన్నా ముందు ఒక్కొక్కరికి వాల్యూ ఎంత ఉండే, ఒక్కొక్కరికి వాల్యూ 21 రూపీస్ నా ఫేర్ వాల్యూ మార్కెట్లో నడుస్తుంది అంటే దిస్ ఈజ్ మై బిజినెస్ వాల్యూ, రైట్. సో దిస్ ఈజ్ మై బిజినెస్ వాల్యూ ప్లస్ ఇప్పుడు రైట్ ఇష్యూ చేయడం వల్ల నాకు ఎంత డబ్బులు వచ్చిందో నా బిజినెస్ వాల్యూ కూడా అంతే పెరుగుతుంది కదా. సో ఎంత డబ్బులు వచ్చింది, నేను 1 lakh షేర్స్ ఇష్యూ చేశాను, సో 1 lakh డివైడెడ్ బై ఒక్కొక్కరికి 15 రూపీస్ చొప్పున ఇష్యూ చేస్తున్నాను, అంతేనా, ఎస్ 15 రూపీస్ చొప్పున
ఇష్యూ చేస్తున్నాను. ఇక్కడ అదే రాశాడు చూడండి, 5 lakhs మల్టిప్లైడ్ బై 21. ఫార్ములా ఎందుకు వచ్చిందో చూసుకోండి. ఫార్ములా బై హార్ట్ చేయడం అది ఓకే. ఎందుకు వచ్చింది అంటే నా బిజినెస్ వాల్యూ నా 5 lakhs షేర్ హోల్డర్స్ ఉండే, ఒక్కొక్కటి 21 రూపీస్కి ట్రేడ్ అవుతుంది అనుకుందాం మార్కెట్లో. సో 5 lakhs మల్టిప్లైడ్ బై 21 అది నాకు ఒక పీస్ అయిపోయింది. ప్లస్ నేను 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తున్నాను, ఒక్కొక్కటి 15 రూపీస్కి ఇష్యూ చేస్తున్నాను. అది మొత్తం కలిపితే నా టోటల్ బిజినెస్ వాల్యూ అయింది. దాన్ని ఎంతమంది పంచుకోవాలి? నాకు ఎగ్జాక్ట్లీ 5 lakhs ప్రస్తుతానికి ఉన్నారు, 1 lakh కొత్తగా వచ్చారు. సో డివైడెడ్ బై 6 lakhs అని ఇక్కడ రాస్తాను. సో అలా చేస్తే క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఏం చేయట్లేదు, 20 రూపీస్ వస్తుంది. సో 20 రూపీస్ వస్తుంది అంటే ఐ కెన్ సే 21 ఈజ్ అ ఫేర్ వాల్యూ. మార్కెట్లో ఫేర్ వాల్యూ 21 ఉండే, కానీ ఇప్పుడు ఇలా నేను థియరిటికల్గా చేస్తే నాకు 20 వస్తుంది. అంటే 1.05 అది నాది అడ్జస్టింగ్ ఫ్యాక్టర్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు, రైట్? సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఒక 2 సమస్యస్ అర్థమవుతుంది, బట్ కాన్సెప్చువల్గా అయితే ఒక్కసారి అది మొత్తం అయిపోయినాక ఇప్పుడు వస్తుంది ఇప్పుడు. యా, సో కరెంట్ ఇయర్లో మనకి 11 lakh ప్రాఫిట్ ఉండే. క్వశ్చన్లో ఇచ్చాడు 11 lakh ప్రాఫిట్ ఉండే, డివైడ్ బై 5 lakh 2.2. 2021లో లాస్ట్ ఇయర్లో రైట్ ఇష్యూ జరగలేదు కదా, నార్మల్గానే ఉండే. కాబట్టి 11 lakh ప్రాఫిట్, రైట్ ఇష్యూ చేయకముందు 5 lakhs ఉండే కాబట్టి 5 lakhs 2.2 ఉంది. కానీ మనం ఏమంటున్నాము, అది అలా రిపోర్ట్ చేసి ఉన్నారేమో వాళ్ళు లాస్ట్ ఇయర్, కానీ నేను ఇప్పుడు అడ్జస్టింగ్ ఫ్యాక్టర్ చేసి దీన్ని మారుస్తా అని చెప్పాలి. అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. బోనస్ ఇష్యూలో కూడా మనం ఏం చేసాము, బోనస్ ఇష్యూ కరెంట్ ఇయర్లోనే జరిగింది, కానీ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చేసిన ప్రాఫిట్స్ని కూడా నేను అడ్జస్ట్ చేస్తాను చెప్పి చేశాను కదా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. 2021లో నీకు 11 lakh ప్రాఫిట్ వచ్చింది, 5 lakh షేర్ హోల్డర్స్ ఉండే, 2.2 నువ్వు రిపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయి అంటున్నాను. ఎలా అడ్జస్ట్ చేస్తాడు? నీ ప్రాఫిటే మారదు, లాస్ట్ ఇయర్ ప్రాఫిటే. సార్ నేను రైట్ ఇష్యూ డబ్బులు వచ్చినాయంటే రైట్ ఇష్యూ డబ్బులు కరెంట్ ఇయర్లో వచ్చినాయి అంటే అది క్యాష్ వేసిన అంటే ప్రాఫిట్. డినామినేటర్లో 5 lakh ఉంది కదా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, 5 lakhs మల్టిప్లైడ్ బై 1.05. 1.05 ఎలా వచ్చింది? కరెంట్ ఇయర్లో నేను ఇష్యూ చేసిన రైట్ షేర్స్లో కొంచెం ఎలిమెంటు బోనస్ ఎలిమెంట్ ఉంది. ఆ బోనస్ ఎలిమెంట్ని కూడా లాస్ట్ ఇయర్కి ఎఫెక్ట్ ఇవ్వడానికి నేను 1.05 తోటి మల్టిప్లై చేస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే 0.5 అనేది నా బోనస్ ఎలిమెంట్. ప్రస్తుతానికి నా షేర్ ఇష్యూస్లో నా ఇచ్చిన వాల్యూలో 21 ప్లేస్లో 20K ఇస్తున్నాను కాబట్టి ఆ 1 నాది ఒక బోనస్ ఎలిమెంట్గా అయింది. కాబట్టి లాస్ట్ ఇయర్ ఏదైతే మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేస్తారో దాన్ని అడ్జస్ట్ చేయండి అంటున్నాడు. అలాగ అడ్జస్ట్ చేస్తే 2.1 అంటే ఇప్పుడు కంపారిటివ్స్లో 2.1 పెట్టాలని చెప్పి మనకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ టాపిక్లోకి వద్దాం. ఇందులోనే డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ కాన్సెప్ట్లో మనం ఏ పీరియడ్ నుంచి తీసుకోవాలి? డైల్యూటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రస్తుతానికి అది ఈక్విటీ కాదు, కానీ ఫ్యూచర్లో ఈక్విటీ అవ్వచ్చు అని అంటున్నాము. సో ఎక్కడెక్కడైతే ఈక్విటీ అవ్వచ్చో వాటిని ఏ రేంజ్ నుంచి తీసుకోవాలని చెప్పడానికి మనకి ఇక్కడ కొంచెం కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ, బట్ మనం నేర్చుకుంటే బెటర్. ఇన్ కేస్ కొంచెం టఫ్ ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం చేయొచ్చు. Potential equity shares which were issued last year and not yet converted into equity shares in the current year. అంటే పొటెన్షియల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తాను అనుకుందాం, ఇది లాస్ట్ ఇయరే ఇష్యూ చేస్తాను కానీ ఇప్పటికి ఇంకా కన్వర్ట్ చేయలేదు అంటే త్రూ అవుట్ ద పీరియడ్ అది నాకు అవుట్ స్టాండింగ్గా ఉంది కదా. కాబట్టి ఇట్ షుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎందుకంటే త్రూ అవుట్ ద ఇయర్ అది పొటెన్షియల్గానే ఉండిపోయింది. అంటే వాట్ ఈస్ అ పీరియడ్ ఫర్ విచ్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ పొటెన్షియల్ ఈక్విటీ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. Potential equity shares which were issued last year and have been converted into equity shares in the current year. Yes, last year ఇష్యూ చేశాను, కరెంట్ ఇయర్లో పొటెన్షియల్ ఉండే 6 months తర్వాత పొటెన్షియల్ కాదు, అది రియల్ ఈక్విటీగా కన్వర్ట్ అయిపోయింది. పొటెన్షియల్ ఈక్విటీ అంటే ఏంటి?
ఏదో ఒక రోజు అది ఈక్విటీగా కన్వర్ట్ అవ్వాల్సింది. సో ఈ ఇయర్ 6 months తర్వాత ఈక్విటీగా కన్వర్ట్ అయింది. అంటే నేనేం చేయాలి, పొటెన్షియల్ ఈక్విటీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఫస్ట్ 6 months దాన్ని నేను పొటెన్షియల్ ఈక్విటీ క్యాలిక్యులేషన్లో తీసుకోవాలి, రిమైనింగ్ 6 months దాన్ని యాక్చువల్ ఈక్విటీ క్యాలిక్యులేషన్లో తీసుకోవాలి. దీనిపైన సమ్స్ పెద్దగా రావు, బట్ కాన్సెప్చువల్గా తెలుసుకోండి. పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ విచ్ వర్ issued in the current year and not yet converted into equity shares in the current year. అంటే కరెంట్ ఇయర్లోనే పొటెన్షియల్ షేర్స్ ఇష్యూ చేశాను, అంటే మేబీ ఒక డెట్ లోన్ అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యాను, అది పొటెన్షియల్ ఈక్విటీ. కానీ 6 months తర్వాత ఎంటర్ అయ్యాను కదా, కాబట్టి 6 months నుంచి రిమైనింగ్ పీరియడ్, అంటే ఏ పీరియడ్లో అయితే మీరు పొటెన్షియల్ ఈక్విటీని ఎంటర్ అవుతున్నారో, ఆ కండిషన్ మీరు సాటిస్ఫై అవుతున్నారో అప్పటి నుంచి రిమైనింగ్ పీరియడ్ వరకు దాన్ని మనం పొటెన్షియల్ ఈక్విటీ కింద క్యాలిక్యులేట్ చేస్తాం. పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ విచ్ వర్ ఇష్యూడ్ లాస్ట్ ఇయర్ అండ్ హ్యావ్ బీన్ క్యాన్సల్డ్ ఆర్ హ్యావ్ బీన్ ల్యాప్స్డ్ ఇన్ ద కరెంట్ ఇయర్. అంటే ఈసాపి అనుకుందాం, అది పొటెన్షియల్ ఈక్విటీ. మనం ఒక కండిషన్ పెట్టాం, మీరు ఇంత కంపెనీకి ఇంత పర్ఫార్మెన్స్ వస్తే మీకు పొటెన్షియల్ ఈక్విటీ ఇస్తా అని చెప్పేసి, అంటే ఈక్విటీగా ఇస్తా అని చెప్పి, కానీ అది ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు. అంటే అది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అప్పటి వరకు అయితే అది పొటెన్షియల్ ఈక్విటీ కదా, అంటే అప్పటి వరకు అయితే ఆ బాంబు పేలేదే కదా, అది లాస్ట్ మూమెంట్లో పేలలేదు. అంటే 3 months వరకు, ఎగ్జాంపుల్ మనము 30th June క్వార్టర్కి మనకి ఇంత పర్ఫార్మెన్స్ వస్తే నేను మీకు ఈక్విటీ ఇస్తా అని చెప్పి అన్నాను. 3 months వరకు అయితే పాసిబిలిటీ ఉండే కదా, సో 3 months వరకు అది ఇట్ స్టిల్ కంటిన్యూస్ టు బి పొటెన్షియల్ ఈక్విటీ. 3 months తర్వాత మన పర్ఫార్మెన్స్ నిజంగా అంతగా రాలేదు, అంటే ఇట్స్ క్యాన్సల్డ్, ఓకే, ల్యాప్స్డ్, కాబట్టి రిమైనింగ్ పీరియడ్ దాన్ని జీరో అవుట్ చేసేయచ్చు. సో విల్ కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు 2021కి 12 lakh, వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్ డ్యూరింగ్ ద ఇయర్ 5 lakhs. క్లియర్గా ఉంది క్వశ్చన్. యావరేజ్ ఫేర్ వాల్యూ ఆఫ్ 1 ఈక్విటీ షేర్ డ్యూరింగ్ ద ఇయర్ 20, weighted average number of shares under options during the year 1 lakh, exercise price for the shares under the option 15. అంటే ఇక్కడ కొంచెం క్వశ్చన్ని సింప్లిఫైగా ఆలోచిద్దాం. ఏం చెప్తానంటే, బయట మార్కెట్లో నా షేర్ ప్రైస్ 20 ఉంది, సో బయట మార్కెట్లో 20 ఉంది, బట్ నేను ఎక్సర్సైజ్ ప్రైస్ మాత్రం 15K ఇస్తున్నాను. ఓకే, సో 15K ఇస్తున్నాను అంటే మనం ఏం చేస్తామంటే దీన్ని ఈక్వలెంట్ నెంబర్గా కన్వర్ట్ చేస్తాం ఆప్షన్స్ని. మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ రాసేస్తాను, వాడు మనకు 1 lakh షేర్స్ 1 lakh ఆప్షన్స్ ఇచ్చాం, ఫైన్, వాడు ఓన్లీ 15 rupees ఇస్తాడు. ఓకే, అంటే 15 lakh rupees మాత్రమే మనకు డబ్బులు వస్తున్నాయి. సపోజ్ ఇంతే అమౌంట్ మనం బయట మార్కెట్లో రేజ్ చేస్తే ఎన్ని షేర్స్ ఇష్యూ చేసి ఉండేవాళ్ళం, అంటే ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. పుట్ ఇట్ అగైన్, సేమ్ ఆప్షన్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఇఫ్ ఐ వాంటెడ్ 15 lakh rupees, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఎంప్లాయీస్ అండ్ ఇష్యూయింగ్ ద ఆప్షన్స్, ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ అండ్ రేజ్ ద మనీ, హౌ మెనీ షేర్స్ ఐ వుడ్ హావ్ బీన్ ఇష్యూయింగ్. ఇదే మనీ కోసము నేను ఎంప్లాయీస్ దగ్గర కాకుండా మార్కెట్కి వెళ్ళి తీసుకొని ఉంటే ఎన్ని షేర్స్ ఇష్యూ చేసేవాడిని, అంటే ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత వచ్చిండేటిది అని చెప్పడానికి. సో ఏం చేస్తున్నాము, ఫార్ములాగా డివైడెడ్ బై 20 చేస్తే సమ్ నంబర్ యూ విల్ గెట్. సో 75,000 యూ విల్ గెట్. దీని మీనింగ్ ఏంటంటే 1 lakh షేర్స్ ఇష్యూ చేయాల్సిన అవసరం నాకు వచ్చి ఉండేది కాదు ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్. సో నేను అర్నింగ్ పర్ షేర్, డైల్యూటెడ్ అర్నింగ్ పర్ షేర్లో, డైల్యూటెడ్ అర్నింగ్ పర్ షేర్లో నేను ఈ నెంబర్ మాత్రమే తీసుకుంటాను, నాట్ 1 lakh. ఎగ్జాంపుల్ వన్ మోర్ టైం, ఈసాప్స్లో ఏం చేస్తామంటే మనం తక్కువ రేటుకి మనము ఎంప్లాయీస్కి ఇస్తున్నాం కాబట్టి, తక్కువ వాల్యూకి మనం ఇస్తున్నాం కాబట్టి, సేమ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ నేను బయట తెచ్చుకొని ఉంటే నేను ఎన్ని షేర్స్ ఇష్యూ చేసేవాడిని, సింపుల్గా నెంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ బై ఎక్సర్సైజ్ ప్రైస్ డివైడెడ్ బై ఫేర్ వాల్యూ ఇన్ ద మార్కెట్. సో 75,000 మాత్రమే వచ్చిండేది కాబట్టి నేను డినామినేటర్లో 75,000 మాత్రమే తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ అర్నింగ్ పర్ షేర్ అండ్ డైల్యూటెడ్ అర్నింగ్ పర్ షేర్ చూద్దాం. బేసిక్ అది ఇక్కడ సింపుల్, ఇక్కడ 12 lakhs ఆల్రెడీ ఉంది కాబట్టి 12 lakhs డివైడెడ్ బై మీ నెంబర్ ఆఫ్ షేర్స్ని తీసుకోండి, ఎంత 5 lakhs వస్తుంది. నెంబర్ చూద్దాం ఎంత ఉందో, మాటమాటిక్ పైకి వెళ్తుంది. So 12 lakhs is the net profit for the period. 5 lakhs already shares ఉన్నాయి. సో బేసిక్ అర్నింగ్ పర్ షేర్ 2.4 వచ్చేస్తుంది, అందులో ఎలాంటి క్వశ్చన్ లేదు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అండర్ ఆప్షన్, అంటే ఎంప్లాయీస్కి ఆప్షన్స్ ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను, 1 lakh షేర్స్ ఇష్యూ చేయమని చెప్పి ఇస్తున్నాను. ఓకే, సో 1 lakh షేర్స్ ఇష్యూ చేయమని చెప్పి ఇస్తున్నాను, కానీ సేమ్ షేర్స్ నేను మార్కెట్లో అమ్మితే
75,000 షేర్స్ అమ్మితే నాకు ఆ వాల్యూ వచ్చిండేది. కానీ నేను వీళ్ళకి 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తున్నాను అంటే 25,000 షేర్స్ నేను బోనస్ రూపంలో ఇస్తున్నాను. సో ఆ 25,000ని ఇక్కడ తీసుకుంటున్నాను అంటే 5,25,000 అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను ఇన్ కేసు ఎవరికైనా మిస్ అయిపోయిందంటే, ఇది కంపెనీ, ఇది ఎంప్లాయీస్, ఇది పబ్లిక్ అనుకుందాం. ఎంప్లాయీస్కి ఈసాప్ ఎలా ఇచ్చాడంటే, మీకు 1 lakh షేర్స్ ఇస్తాను ఇంక ఇవ్వలేదు, ఇవ్వబోతున్నాను ఎక్సర్సైజ్ చేసినప్పుడు 1 lakh ఒక్కొక్కటి 15 రూపీస్ చొప్పున ఇస్తానని. అంటే నాకు 15 lakh రూపీస్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి రావచ్చు ఫ్యూచర్లో, కరెక్ట్. కానీ నేనేమంటానంటే ఈ సేమ్ 15 lakhs పబ్లిక్ దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకుంటే ఎన్ని షేర్స్ని ఇష్యూ చేసి ఉండేవాడిని? ఇందాక ఇక్కడ వర్కింగ్స్లో చేశాను కదా, 1 lakh మల్టిప్లైడ్ బై 15 డివైడ్ బై 20 చేస్తే 75,000 షేర్స్ ఇష్యూ చేసేవాడిని. అంటే బయట మార్కెట్లో 75,000 షేర్స్ ఇష్యూ చేస్తే రావాల్సిన డబ్బులు మీకు 1 lakhs ఆప్షన్స్ ఇవ్వడం వల్ల వస్తున్నాయి. కాబట్టి నాకు ఆ 25,000 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే 25,000 ఈక్విటీ షేర్స్ ఏవైతే ఇస్తున్నానో దట్ ఈస్ ద బోనస్ ఎలిమెంట్. కాబట్టి ఆ 25,000ని నా ఎగ్జిస్టింగ్ షేర్స్కి కలిపేస్తే అంటే దే ఆర్ బికమింగ్ పొటెన్షియల్ ఈక్విటీ అవుతుంది. కాబట్టి 5 lakhs ప్లస్ 25,000 5,25,000 అవుతుంది. సో 12 lakh ఈక్విటీ, 12 lakh earnings available to the equity shareholders divided by 5,25,000. సో 5,25,000 ఏంటి? ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ 5 lakh, ఈ ఇసాప్లో బోనస్ ఎలిమెంట్ 25,000 షేర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం కలిపి 5,25,000 షేర్స్ అవుతున్నాయి. సో 12 lakhs డివైడ్ బై 5,25,000 2.29 అవుతుంది. ఓకే, సో యాంటీ డైల్యూటివ్ షేర్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది ఇంకా రాబోయే వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.